హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ అండ్ లాగింగ్ విత్ జ్యోతి. ఇవాళ వీడియోలో ముల్లంగి మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది రాగి సంగటిలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా పాతకాలం రెసిపీ. ఇది మంచి టేస్టీగా ఉంటుంది. రెసిపీ డీటెయిల్గా కావాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మంచి టేస్టీగా ఉండే రెసిపీ ఇది. ముందుగా అయితే ఒక 2 ముల్లంగిని తీసుకోవాలి. ఇందులో దీని మీద ఉండే పొట్టుని మొత్తం కూడా ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత రౌండ్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కలుగా. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉండే కొంచెం వగరు అట్లాంటిది ఉంటుంది కదా, అదంతా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. తర్వాత స్టవ్ మీద 1 లీటర్ వరకు వాటర్ని వేసుకొని వాటర్ని కొంచెం ఎసర్లాగా మరిగించుకోవాలి. ఇలా ఎసర్లాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. కందిపప్పు ఒక 80% కుక్ అయిపోవాలి. ఇలా 80% కుక్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ముల్లంగిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ముల్లంగి యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఉడికే లోపల మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ముల్లంగి కూడా మనకి ఆ 20% ఉడికే లోపల ముల్లంగి కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇవి ఉడికే లోపల మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఎండు కొబ్బరి ఒక హాఫ్ వరకు తీసుకున్నానండి. ఇక్కడ కొంచెం చాప్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులోకి వెల్లుల్లి, 1 ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి బాగా స్మూత్గా అయ్యేంత వరకు. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనకు కావాలనుకుంటే వీటిని గ్రైండ్ చేసుకుంటున్నప్పుడే మనం ధనియాలు కూడా ఉంటే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ధనియా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం పచ్చిమిర్చి అయితే యూస్ చేయమండి, ఓన్లీ కారము. లేదంటే మనం గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనకి ఇక్కడ ముల్లంగి కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. చూడండి, కందిపప్పు కూడా ఉడికిపోయింది. కొంచెం పలుకులుగా ఉన్నా కూడా మనకి కర్రీలో అక్కడక్కడ తాకుతుంటే మంచి టేస్టీగా కూడా ఉంటుంది కందిపప్పు అనేది. తర్వాత మనకి ముల్లంగి కూడా చూడండి, ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. మంచిగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుందండి, బాగా మెత్తగా ఉడికిపోవాల్సిన పని లేదు. తర్వాత ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ అన్నీ కూడా రాగా యాడ్ చేస్తున్నాము, ఏవి కానీ వేయించుకోలేదు. ఇలా చేస్తేనే కర్రీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఇది పాతకాలం రెసిపీ కాబట్టి రెసిపీ చేయడం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వేరే కర్రీస్కి చేసినట్టుగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇలా మసాలా అంతటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే మనకి టేస్ట్ అనేది మంచి ఇంక్రీజ్ అవుతుంది. మసాలాలు కూడా అన్నీ పచ్చి వాసన పోయి మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ అంతా కూడా ఒక 95% వరకు అయిపోయినట్టే. తర్వాత ఇవి ఉడికే లోపల మనకి దీనికి పోపు అయితే యాడ్ చేసుకోవాలండి. పోపు అనేది దీనికి మంచి టేస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత పోపు కోసము జీలకర్ర, ఆవాలు, ఇందులోకి పొడుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక హాఫ్ వరకు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఫ్రెష్ కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు పోపుని వేయించుకున్న తర్వాత మనము కర్రీలోకి వేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చేసుకున్న పోపునైతే ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే మనకి మంచి మసాలా కర్రీ, ముల్లంగి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.